ఒకప్పుడు రంగురంగుల మరియు శక్తివంతమైన అడవిలో ఒకదానికొకటి సామరస్యంగా జీవించే విభిన్న జంతువుల సంఘం నివసించేది. వారిలో కొంటె కోతి సోదరులు మైకో మరియు రవి, మనోహరమైన నెమలి ప్రియ, తెలివైన ముసలి తాబేలు తార, శక్తివంతమైన ఉడుత సూరి మరియు చాలా మంది ఉన్నారు. రంగుల పండుగ హోలీ సమీపిస్తుండటంతో జంతువులు సందడి చేశాయి. వారి ప్రదర్శన మరియు సామర్థ్యాలతో సంబంధం లేకుండా ఈ ఆనందకరమైన సందర్భాన్ని కలిసి జరుపుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. హోలీ రోజున అడవి నవ్వులు, సంగీతం మరియు ఆనంద ధ్వనులతో నిండిపోయింది. జంతువులు మెరిసే నది దగ్గర గుమిగూడాయి. అక్కడ వారు రంగురంగుల అలంకరణలను ఏర్పాటు చేశారు మరియు పువ్వులు మరియు పండ్లతో తయారు చేసిన సహజ రంగులను సిద్ధం చేశారు. మైకో, రవి చిలిపి చేష్టలు కావడంతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ నవ్వులు చిందిస్తూ సంబరాలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఇతర జంతువులు ఒకదానికొకటి బొచ్చు, ఈకలు మరియు పొలుసులపై రంగులు పూసుకున్నాయి. ప్రియ నెమలి మనోహరంగా నృత్యం చేసింది. ఆమె ఈకలు ఊహించదగిన ప్రతి నీడతో అలంకరించబడ్డాయి. సూరి ఉడుత చెట్ల మధ్య తిరుగుతూ రంగురంగుల పాదముద్రలను వదిలివేసింది. తారా తాబేలు కూడా నెమ్మదిగా నడవడానికి ప్రసిద్ధి చెందింది. ఆడుకునే కోతుల సౌజన్యంతో ఆమె పెంకుపై చిన్న రంగు పులుముకుంది. హ్యాపీ హోలీ అనే సంతోషకరమైన కేకలతో అడవి ప్రతిధ్వనించింది. జంతువులు ఐక్యత మరియు సరదా స్ఫూర్తిని స్వీకరించాయి. రోజు గడిచే కొద్దీ వారు రుచికరమైన పండ్లను తింటూ కథలు మరియు నవ్వులు పంచుకున్నారు. తమ మధ్య విభేదాలు మరచి ఐక్యత, స్నేహం, ఆనందంలో మునిగితేలారు. అయితే వేడుకల మధ్య దూరం నుండి విక్రమ్ అనే ఒంటరి తోడేలు విచారంగా మరియు ఒంటరిగా చూడడాన్ని వారు గమనించారు. విక్రమ్ ఎప్పుడూ తనను తాను ఉంచుకున్నాడని జంతువులకు తెలుసు. సహవాసం కంటే ఒంటరితనాన్ని ఇష్టపడతాడు. ప్రియా తన దయతో విక్రమ్ని సంప్రదించి వేడుకల్లో పాల్గొనమని ఆహ్వానించింది. మొట్టమొదట విక్రమ్ సంకోచించాడు. ఆనందించే జంతువుల మధ్య తన స్థానం లేదని భావించాడు. కానీ ప్రియా, హోలీ అంటే అందరూ కలిసి వచ్చి ఆనందాన్ని పంచాల్సిన సమయం. మీరు మా అడవి కుటుంబంలో భాగం. మా ఆనందంలో మీరు కూడా పాలు పంచుకోవాలని మేము కోరుకుంటున్నాము అని పట్టుబట్టింది. ప్రియ మాటలకు ఇతర జంతువుల వెచ్చదనానికి కదిలిన విక్రమ్ మెల్లగా అడుగు ముందుకు వేశాడు. సంకోచించే చిరునవ్వుతో అతను శక్తివంతమైన రంగులతో పెయింట్ చేయడానికి అనుమతించాడు. అతను డాన్స్ మరియు నవ్వులో చేరినప్పుడు అతనిలో తన ఒంటరితనాన్ని కరిగించి తనలోని భావం కొట్టుకుపోయింది. ఆ సమయంలో జంతువులు హోలీ యొక్క నిజమైన అర్థాన్ని గ్రహించాయి. ఇది రంగులతో ఆడటం గురించి మాత్రమే కాదు. ఇది విభేదాలు లేదా గత అపార్థాలతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకుపోవడం, అంగీకరించడం మరియు ఆనందాన్ని పంచడం. ఈ చిరస్మరణీయ హోలీ రోజున సూర్యుడు అస్తమించడంతో జంతువులు ఒక చివరి పాట మరియు నృత్యం కోసం గుమిగూడాయి. వారి హృదయాలు ప్రేమ మరియు స్నేహంతో నిండిపోయాయి. మనం హృదయపూర్వకంగా కలిసి ఒకరికొకరు ప్రత్యేకతను చాటుకున్నప్పుడు జీవితం రంగుల పండుగగా మారుతుందని వారు తెలుసుకున్నారు. కథలోని నీతి ఏమిటంటే, హోలీ వంటి పండుగలు కలుపుకోవడం, దయ మరియు వైవిధ్యాన్ని స్వీకరించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. మన మధ్య విభేదాలతో సంబంధం లేకుండా మనం కలిసి జరుపుకున్నప్పుడు ప్రేమ, ఆనందం మరియు రంగుల జ్ఞాపకాలతో నిండిన ప్రపంచాన్ని సృష్టిస్తాము.